హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ప్యూర్ ఎంసెట్ మాస్టర్ క్యూస్ సిరీస్కి సంబంధించిన మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. వినండి, ఈ క్లాస్ వచ్చేసి ఆల్రెడీ నేను లైవ్లో తీసుకున్నాను నేను మీకు. అక్కడ ఒక 12 to 13 న్యూమరికల్స్ అయితే అయిపోయినాయి. దానికి ఒక కంటిన్యూషన్ పార్టే ఇక్కడ తీస్తున్నాను నాన్న. ఓకే, లైవ్లో ఏం అయిందనంటే కొంచెం ల్యాగ్ అనేది వచ్చింది. అందరు స్టూడెంట్స్ ల్యాగ్ వస్తుంది సార్ అని చెప్పేసి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల మొత్తానికైతే లైవ్ అయితే స్టాప్ చేసినాను. ఆ స్టాప్ చేసిన లైవ్ని ఈ రికార్డెడ్ ఫామ్లో కంటిన్యూ చేస్తున్నాను నాన్న. ఓకే, ఎస్. చూడండి, ఇదైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను నేను. ఇది మొత్తం అయిపోయింది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను, కొన్ని న్యూమరికల్ కూడా సాల్వ్ చేసినాం మనం. ఓకే, చూపిస్తాను. ఎస్, ఇది కూడా అయిపోయింది మొత్తము. మీరు కనుక ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే కనుక మీరు మాత్రం లైవ్ వీడియో చూడండి ఫస్ట్. ఓకే, అది అయిన తర్వాత ఇది చూడండి. ఓకే, ఎస్. చూడండి, ఇక్కడ న్యూమరికల్స్ వస్తాయి. ఇగో న్యూమరికల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం నాన్న. ఓకే, చూడండి, ఏ స్విమ్మింగ్ పూల్, ఒక్క నిమిషం ఆగండి. ఎస్, ఏ స్విమ్మింగ్ పూల్ హ్యాస్ ఏ డెప్త్ 22 meters. డెప్త్ ఎంత ఇచ్చిండు? 22 meters అయితే ఇచ్చిండు. ఓకే, అండ్ ఏరియా ఎంత ఇచ్చిండు? 700 meters square అంట. క్యాల్కులేట్ ద ఫ్రాక్షనల్ చేంజ్ డెల్టా వి బై వి వాల్యూ మనం కనుక్కోవాలి ఆఫ్ వాటర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ గివెన్ దట్ బల్క్ మోడులస్ అయితే ఇచ్చిండు అన్న. ఓకే, ఇంకా డెన్సిటీ ఆఫ్ వాటర్ కూడా ఇచ్చిండు. మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, డెన్సిటీ ఇది చూడండి, బల్క్ మోడులస్ డెన్సిటీ రూపంలో రాయాలి. ఫార్ములా ఏంటి నాన్న? ఆల్రెడీ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో వచ్చింది కదా. ఏంటది? రో GH బై డెల్టా వి బై వి నాన్న. ఓకే, ఇక్కడ మైనస్ పెడితే ఎట్లా డిక్రీజ్ అని ఇండికేట్ చేస్తుంది కదా, డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అని. ఇక్కడైతే ఏం రాస్తలేను, డైరెక్ట్గా డెల్టా వి బై వి. ఫార్ములా ఏంటి? రో GH బై కే, అంతేనా? ఈ కే అంటే బల్క్ మోడులస్ నాన్న, సరేనా? బి కూడా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. డెన్సిటీ ఎంత ఇచ్చిండు? డెన్సిటీ ఆఫ్ వాటర్ 10 cube, జీ వాల్యూ 10, హెచ్ వాల్యూ అంటే డెప్త్ ఎంత? 22 meters అపాన్ కే వాల్యూ ఎంత? 2.2. అంటే 2.2ని 22/10 రాసుకోవచ్చు కదా. ఎస్, 10^9. అవునా? ఇది పోయింది. అవునా? ఈ 10 కూడా పైకే పోయింది. అవునా? 3, 4, 5 అంటే మొత్తానికైతే 5 సున్నాలు. ఇందులో కూడా 5 సున్నాలు పోతాయి. ఓకే, మిగిలిన ఎన్ని సున్నాలు? 4 సున్నాలు అయితే మిగిలినాయి, అంతేనా? ఫైనల్లీ డెల్టా వి బై వి ఎంత వస్తుంది? 10^-4 వస్తుంది. ఓకే, ఆప్షన్లో ఉందా? 10^-4 ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ హోలో స్పెరికల్ బాడీ ఆఫ్ అవుటర్ అండ్ ఇన్నర్ రేడియస్ అంటే ఆఫ్ 4 centimeter అండ్ 2 centimeter రెస్పెక్టివ్లీ ఫ్లోట్స్ హాఫ్. చూడండి, హాఫ్ సబ్మర్జ్డ్, హాఫ్ అని ఇచ్చాడు అంటే సగం అయితే లోపల మునిగి ఉంది. ఓకే, ఇదేంటి ఆప్షన్స్ ఇక్కడ వల్లేవు. ఓకే, దీనికైతే ఉన్నాయి, దీనికి ఎగిరిపోయినట్టు ఉన్నాయి. ఓకే, చూడండి, హాఫ్ సబ్మర్జ్డ్ అంట, సగం అయితే లోపలైతే ఉన్నది. అవుటర్ రేడియస్ వచ్చేసి 4 centimeter, దీని ఒక ఇన్నర్ రేడియస్ వచ్చేసి 2 centimeter అయితే ఇచ్చిండు, సరేనా? నీళ్ళల్లో ఉన్నది ఇది. ఇగో ఇంకోటి చూడండి, హోలో స్పెరికల్ అంటే ఏంటినా? ఇది ఎంటీ ఉంటుంది లోపల, అంతేనా? లోపల ఖాళీ ఉన్నదన్నమాట. ఓకే, ఇన్ ఏ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ, దీనిది అయితే డెన్సిటీ అయితే ఇచ్చిండు మీకు లిక్విడ్ది 2 g/cm³. ద డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ద స్పియర్, దీని యొక్క డెన్సిటీనే మనము కనుక్కోవాలి. ఓకే, దీన్ని ఒక డెన్సిటీని ρb అని చెప్పేసి అనుకుందాం, డెన్సిటీ ఆఫ్ ద బాడీ అని. ఓకే, అయితే నాకు ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కిందికి ఎవరు లాగుతున్నారు నాన్న? ఇదైతే బ్యాలెన్సింగ్ అయితే అయిపోయింది కదా. కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. పైకి ఎవరు పుష్ చేస్తున్నారు? బయోన్సీ ఫోర్స్, అంతేనా? ఇక్కడ రెండు బ్యాలెన్సింగ్ అయినా లేవా? FB
బయాన్సీ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ ఎంజీ అనమాట కదా. బయాన్సీ ఫోర్స్ ఫార్ములా ఏంటి, రో జీవి కదా, కరెక్ట్. సో ఇలా జీ అయితే పోయింది కదా. ఇది బయాన్సీ ఫోర్స్ వాటర్కి సంబంధించింది ఉంటుంది కదా, అంటే లిక్విడ్కి సంబంధించింది ఉంటుంది, అంతేనా, రైట్. సో డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్, మాస్ అంటే ఈ బాడీ యొక్క మాస్ అనమాట. ఓకే, సో మాస్ని డెన్సిటీ రూపంలో రాసుకోండి, డెన్సిటీ ఆఫ్ ద బాడీ, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ, ఇంతే కదా వచ్చింది, రైట్ బడా. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఎంత ఇచ్చిండు, లిక్విడ్ యొక్క డెన్సిటీ 2 గ్రామ్ ఇచ్చింది కదా. సో ఇట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆ యూనిట్స్ పెద్ద ప్రాబ్లం అయితే మనకి ఇవైతే ఏం రాదు, ఎందుకంటే చూడండి ఇది గ్రామ్లోనే ఉంది, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేది కూడా గ్రామ్లోనే ఉంటుంది, సరేనా, రైట్ బడా, ఎస్. సో చూడండి డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ అయితే రాసేస్తున్నాను. వాల్యూమ్ ఆఫ్ ఏ, చూడండి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్, అవునా, సగం లోపల ఉన్నది, అవునా, సగము లోపల ఉన్నది, హాఫ్ ఆఫ్ దిట్స్ వాల్యూమ్ ఈజ్ ఇన్సైడ్ ద లిక్విడ్ అనమాట కదా. సో హాఫ్ ఆఫ్ 4/3 పై ఆర్ క్యూబ్ కదా. రేడియస్ ఏంది, ఇగో మొత్తం అవుటర్ రేడియస్ తీసుకుంటున్నాం కదా, అవునా, 4 క్యూబ్ అంటే 4 క్యూబ్, అంతేనా, రైట్. సో డెన్సిటీ ఆఫ్ ద బాడీ అయితే మనం కనుక్కోవాలి, అవునా. సో డెన్సిటీ, సారీ ఇది ఏంది, విబి అంటే ఏంది, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ అనమాట. సో వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఏంది, దీనిలో ఎంత వాల్యూమ్ లోపల ఉన్నది నాన్న, 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్ కదా, అంటే 4 క్యూబ్ మైనస్ ఇంకొక రేడియస్ ఏమి ఇచ్చిండు 2 సెంటీమీటర్, 2 క్యూబ్, ఇంతే కదా, అవునా కదా. చలో, సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న, 4/3 పై పోయింది, ఈ టూ పోయింది, అక్కడ మిగిలింది ఏంది, ఓకే 4 క్యూబ్ 64 కదా, ఇది డెన్సిటీ ఆఫ్ ద బాడీ, ఇది 64 మైనస్ 8 అంతే కదా. సో ఫైనల్లీ చూడండి డెన్సిటీ ఆఫ్ ద బాడీ, డైరెక్ట్ ఆన్సర్ రాసేద్దాం ఇక, ఓకే. సో 64 ఇదెంత వస్తుంది, 64 మైనస్ 8 56 కదా, రైట్. సో 64/56 ఇది ఎంత వస్తుంది అన్న, 1.14 వస్తుంది, ఓకే, 1.14 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ నాన్న, సరేనా. ఇక సాల్వ్ చేసుకుంటే మీకు అదే ఆన్సర్ వస్తుంది, సరేనా. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద టర్మినల్ వెలాసిటీ ఆఫ్ ఎన్ రెయిన్ డ్రాప్ ఆఫ్ రేడియస్ అయితే ఇచ్చిండు. నోట్ దట్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ కూడా ఇచ్చిండు అన్న. రేడియస్ ఎంత 2/100 మిల్లీమీటర్ అన్నాడు కదా, మిల్లీ అంటే 10⁻³ అంటే 2 × 10⁻⁵ మీటర్ రేడియస్ కదా. సో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ అయితే ఇచ్చిండు ఎంత, 1.8 × 10⁻⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. డెన్సిటీ ఆఫ్ వాటర్ కూడా ఇచ్చిండు, ఓకే, ఎంత 1000 kg/m³. జీ వాల్యూ తీసుకుంటుంటున్నాడు. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ కెన్ బి నెగ్లెక్టెడ్ ఇన్ కంపారిజన్ విత్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ అంట. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎంత ఉంటుంది, 1 పాయింట్ సంథింగ్ ఉంటుంది కదా, అది నెగ్లెక్ట్ చేయండి అంటున్నాడు, ఓకే, నెగ్లెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి మరి ఇక్కడ, వాట్ ఈస్ ద టర్మినల్ వెలాసిటీ, విటి వాల్యూ. టర్మినల్ వెలాసిటీ ఫార్ములా గుర్తుందా, ఏంటది, 2 × gr² కదా, 2 × g/r²/9 ఇన్ బ్రాకెట్ డెన్సిటీ ఆఫ్ ద బాడీ మైనస్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ అనమాట. ఓకే, ఇక్కడ లిక్విడ్ అంటే ఏంటి, ఎయిర్ అనమాట. ఎయిర్ లోపలనే కదా ఈ వాటర్ డ్రాప్లెట్ అనేది, ఇగో రెయిన్ డ్రాప్ అనేది పోతుంది కదా, చుట్టుపక్కల ఏమున్నది, ఎయిర్ ఉన్నది, అంటే ఎయిర్ అన్నట్టు, ఇది ఎయిర్కి సంబంధించింది. ఇక్కడ బాడీ అంటే ఏంది నాన్న, ఇది వాటర్ డ్రాప్ కదా, డ్రాప్ అనమాట, రెయిన్ డ్రాప్ ఇది. చలో, సో మొత్తానికి VT ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాము. 2 × 10 × r², రేడియస్ ఎంత, 2 × 10⁻⁵ హోల్ స్క్వేర్ అపాన్ 9 నీటా, 9 ఇంటూ నీటా వాల్యూ ఎంత, 1.8 × 10⁻⁵, ఓకే, ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద డ్రాప్, అంటే రెయిన్ డ్రాప్ ది డెన్సిటీ ఎంత ఇచ్చిండు రెయిన్ డ్రాప్ ది, ఓకే, డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే ఇదే కదా, 1000 ఇచ్చింది కదా, అవునా, 10 క్యూబ్ అనమాట, ఓకే. సో ఇది మీరు సాల్వ్ చేసుకోండి, నాకు తెలిసి మీకు ఆన్సరు ఎంత వస్తుంది అంటే 4.9 వస్తుంది అన్న. ఎంత వస్తుంది, 4.9
సెంటీమీటర్ పర్ సెకండ్, సెంటీమీటర్లో ఉంటుంది. సరేనా, క్లియరేనా? రైట్, చలో ఇదైతే క్లియర్ అయిపోయింది. సెంటీమీటర్ పర్ సెకండ్, 4.9 సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. A liquid flows steady through a cylindrical pipe having a radius 2r at a point A and radius r at a point B. A అనే పాయింట్ దగ్గర రేడియస్ 2r అంట, ఇది A అనుకుందాం. ఓకే, ఈడనేమో ఇది B అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ వచ్చేసి B అనుకుందాం. సరేనా, చలో ఇప్పుడు ఏమొస్తుంది? అండ్ ఏ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఎట్ ఎ పాయింట్ బి. ఇక్కడ ఉన్న రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్. ఫర్దర్ అలాంగ్ ఎ ఫ్లో డైరెక్షన్ ఇఫ్ ద వెలాసిటీ ఎట్ పాయింట్ బి ఈస్ 4v. ఇక్కడ ఉన్న వెలాసిటీ ఎంత? 4v అంట. సరేనా, వాట్ విల్ బి ద వెలాసిటీ ఎట్ పాయింట్ ఏ? ఇక్కడ ఉన్న వెలాసిటీ ఎంత? ఇది v డాష్ అనుకుందాం. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫార్ములా ప్రకారం చూస్తే a1 v1 ఈక్వల్ టు a2 v2 కదా. ఏరియా ఏంది? పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ రేడియస్ ఎంత? 2r హోల్ స్క్వేర్. అక్కడ ఉన్న వెలాసిటీ ఎంత? v డాష్ కదా. ఏరియా ఎంత? పై ఆర్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్, అంతే కదా. ఇక్కడ ఉన్న రేడియస్ ఆర్ఏ ఇంటూ వెలాసిటీ ఎంత? 4v అనమాట. ఓకే, సో పై అయితే పోయింది. ఇక్కడ ఏమొచ్చింది? 4r స్క్వేర్ ఇంటూ v డాష్ ఈక్వల్ టు r స్క్వేర్ ఇంటూ 4v కదా. r స్క్వేర్ పోయింది, 4 కూడా పోయింది. మొత్తానికి ఏమొచ్చింది అన్న? v డాష్ ఇస్ ఈక్వల్ టు v వచ్చింది. అవునా? ఉందా ఆప్షన్లో? ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా? చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మెటల్ క్యూబ్ ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్ రెస్ట్ ఆన్ ఏ ఫిల్మ్ ఆఫ్ లిక్విడ్ ఆఫ్ థిక్నెస్ 0. థిక్నెస్ అయితే ఇచ్చిండు, అంటే ఇది డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇట్లా ఈ హైట్ అయితే ఇచ్చిండు. ఓకే, 0.2 mm. సరేనా, ఏ మెటల్ క్యూబ్ ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్ రెస్ట్. ఓకే, దీనిపైన అయితే ఒక మెటల్ క్యూబ్ అయితే ఉన్నది. సరేనా, ఇదెంత? 10 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఓకే, క్యూబ్ అన్నాడు కాబట్టి అన్ని సైడ్లు ఈక్వల్ ఉంటాయి కదా, అంతేనా. ఇది కూడా 10 సెంటీమీటర్ కదా. చలో, సో ఒక్క నిమిషమా, ఇదెంత? ఈ హైట్ కదా మనకి ఇచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఈ హైట్ ఎంత? 0.2 మిల్లీ అంటే 10⁻³ కదా. ఇఫ్ అపాన్ అప్లయింగ్ ఏ హరిజాంటల్ ఫోర్స్ ఎఫ్, ఫోర్స్ అయితే ఇచ్చిండు, దానిపైన ఫోర్స్ యాక్ట్ అవుతున్నది 0.1 న్యూటన్. ఓకే, ద క్యూబ్ స్లైడ్స్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 0.08 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ కూడా ఇచ్చిండు. దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ కనుక్కోవాలి. ఓకే, డైరెక్ట్ ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఫార్ములా ఏంటి నాన్న? ఓకే, ఫోర్స్ అపాన్ ఏరియా ఇంటూ వెలాసిటీ గ్రేడియంట్, అంటే వెలాసిటీ అపాన్ టైం, వెలాసిటీ అపాన్ డిస్టెన్స్ కదా. ఆ డిస్టెన్సే పైన రాసుకుంటున్నా. సరేనా, రైట్. సో డైరెక్ట్ అన్ని వాల్యూస్ ఇచ్చేసింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఫోర్స్ ఎంత? 0.1 అంటే 1/10 కదా. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు దీనిది? ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు? 0.2 అంటే 2/10 రాసుకోవచ్చు కదా. రైట్, సో 10⁻³ ఏరియా ఎంత? క్యూబ్ ది ఏరియా. ఓకే, ఈ క్యూబ్ పైననే కదా ఫోర్స్ అనేది అప్లై చేసింది, అంతేనా. సో ఫోర్స్ దానిపైన అయితే అప్లై చేసినాం. ఇప్పుడు మనకి ఏరియా కావాలి. ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఎంత నాన్న? ఏ స్క్వేర్ కదా. 10 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ ఎంత వచ్చింది? 100 సెంటీమీటర్. అంటే సెంటీమీటర్ స్క్వేర్ అంటే 10⁻⁴. వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 0.08 అంట, అంటే 8/100 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో ఫైనల్గా ఏమొస్తుందో చెప్పండి. ఇగో ఈ 100 పోయింది కదా, పోయింది. ఇగో ఇంట్లో 3 సున్నాలు పోయినాయా? 3 సున్నాలు పోయినాయి. చలో ఈ 10 ఇటు వస్తుంది, ఈ 0 కూడా పోయింది. ఇక మిగిలింది ఇది ఒక 10 ఇక కదా, అంతేనా. ఇగో 2 4 8 అంటే ఎంత వచ్చిందన్న? ఇక మిగిలింది 1/40. 1/4 ది వాల్యూ ఏంటి? 0.25 డివైడెడ్ బై 10 కదా, అంతేనా. చలో, సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న? సో 25/1000 కదా, 25/1000 అంతేనా. రైట్, సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది నాన్న? ఇక
నీటా వాల్యూ అంటే 25 ఇంటూ 10⁻³ కదా, అవునా కదా, రైట్. సో 25 ఇంటూ 10⁻³ ఇవ్వు, 25 ఇంటూ 10⁻³ ఇది చూడండి, 25 ఇంటూ 10⁻³ ఇది యాక్చువల్లీ 2 ఉన్నది కదా, ఇది 3 పడాల్సింది. 25 ఇంటూ 10⁻³ ఇస్ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ వెంచురీ మీటర్ హ్యాస్ ఎ పైప్ డయామీటర్ అయితే ఇచ్చిండు 4 సెంటీమీటర్ అండ్ ఏ థ్రాట్ డయామీటర్. సో ఇక్కడ ఉన్న రేడియస్ ఎంత వస్తుంది నాన్న, ఇది 2 సెంటీమీటర్లు, ఇక్కడ ఉన్న రేడియస్ 1 సెంటీమీటర్ కదా, అంతే కదా. వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఎ పైప్ సెక్షన్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్ అంట, ఇక్కడ 2 సెంటీమీటర్. ఓకే ఇక్కడ ఉన్న రేడియస్ ఏమి ఇచ్చిండు, 1 సెంటీమీటర్ అయితే ఇచ్చిండు. ఓకే సో దీనిలో ఉన్న వెలాసిటీ ఎంత ఇచ్చిండు, 10 సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు. అచ్చా 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు. ఓకే 10 మీటర్ పర్ సెకండ్. చలో సో 10 మీటర్ పర్ సెకండ్. ఓకే చలో సో the pressure drop between the pipe section and the throat section is, okay the pressure drop అంటున్నాడు కదా. అయితే ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏందో మనకు తెలియదు కదా. చలో సో ఇక్కడ ఉన్న వెలాసిటీ v2 అనుకుందామా, ఇది r1 ఇచ్చిండు, ఇక్కడ ఉన్నది r2 అంతే కదా. సో ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ ది ఫార్ములా ఏంటి నాన్న, ఓకే p1 మైనస్ p2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఇన్ బ్రాకెట్ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ కదా, అంతే కదా. మనకు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ద్వారా ఫార్ములా ఏంటి, a1 v1 ఈక్వల్ టు a2 v2 కదా, a1 v1 ఈక్వల్ టు a2 v2 అంతేనా. a1 పై r స్క్వేర్, పై r స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4 కదా, v1 వెలాసిటీ ఎంత ఇచ్చిండు 10, a2 అంటే పై r స్క్వేర్, పై ఇంటూ 1 స్క్వేర్ ఎంత 1 కదా, ఇంటూ v2 పై పోయింది ఎంత వచ్చింది v2 వాల్యూ 40 వచ్చింది కదా, 40 మీటర్ పర్ సెకండ్ అయితే వచ్చింది, అవునా రైట్ బెటా. సో ఇప్పుడు వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాము. డెన్సిటీ ఎంత ఇచ్చిండు, డెన్సిటీ ఆఫ్ వాటర్ 10 క్యూబ్, v2 స్క్వేర్ 40 స్క్వేర్ ఎంత 1600 కదా, మైనస్ v1 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 100 కదా, రైట్ బెటా. సో ఫైనల్ ఏమొచ్చింది ఇక 10 క్యూబ్ బై 2 ఇది 1500 కదా, 1500 కదా. సో ఇది ఎంత వస్తుంది 750 కదా. సో ఫైనల్ ఆన్సర్ ఎంత 75 ఇంటూ 10 పవర్ ఇది 4 అవునా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎస్ సో మొత్తానికి ఏమొచ్చిందన్న 75 ఇంటూ 10 పవర్ 4 కదా, 75 ఇంటూ 10 పవర్ 4. ఓకే సో మనం ఇట్లా రాసుకోవచ్చు కదా 7.5 7.75 బై 10 కదా, ఒక్కొక్కటి 0 అయితే పోయింది, 75 ఇంటూ 10 పవర్ 4 కదా. సో ఫైనల్లీ బీ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బేటా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Soap bubble of initial radius capital R is to be blown up. The surface tension of the soap film is T anta. The surface energy needed to double the diameter of the bubble. Okay, so diameter double అయిందంట, అంటే రేడియస్ ఏమైంది నాన్న, ఓకే రేడియస్ కూడా డబుల్ అయినట్టే కదా. సో ఇండైరెక్ట్ చెప్పాలంటే R2 వాల్యూ 2R, R1 వాల్యూ R తీసుకోండి. ఓకే సో ఇక్కడ ఏం కనుక్కోవాలి, ద సర్ఫేస్ ఎనర్జీ కనుక్కోవాలన్న. ఓకే ఇది సోప్ బబుల్, సోప్ బబుల్లో 2 ఫిల్మ్స్ ఉంటాయి అంతేనా కదా, రైట్ బెడా. సో ఇప్పుడు నాకు చెప్పండి, సర్ఫేస్ ఎనర్జీ కనుక్కోవాలి. ఓకే సర్ఫేస్ టెన్షన్ ది ఫార్ములా ఏంటి, ఎనర్జీ అపాన్ డెల్టా ఏ కదా. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ డెల్టా ఏ, అవునా. ఫైనల్ ఏరియా, ఓకే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా ఏంటి నాన్న 4πr స్క్వేర్ అంటే r2 స్క్వేర్ కదా, 2r హోల్ స్క్వేర్ మైనస్ 4πr స్క్వేర్ అంతేనా కదా. సో ఫైనల్ ఏమొస్తాను ఈడ 2 ఏరియాలు ఉంటాయి కదా, ఇంటూ 2 ఓకే, ఎందుకంటే సోప్ బబుల్ అన్నాడు 2 లేయర్స్ ఉంటాయి అంతేనా. చలో సో 2t, అచ్చా ఒక పని చేద్దాం, సరే ఆ 2t ఈడ ఉంది కదా, 2t ఈడనేమో 4π ఉంది కదా, 4π కూడా బయట తీసుకున్నా, ఏమొచ్చింది 4r స్క్వేర్ మైనస్ r స్క్వేర్ కదా. సో 3r స్క్వేర్ వచ్చింది కదా, 4 to the 8 3 24. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 24πr
ఆర్ స్క్వేర్ టీ. ఇదేనా ఆన్సర్? 24 పై ఆర్ స్క్వేర్ టీ. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A wide cylinder vessel 50 centimeter in height is filled with water and rests on a table, assuming the viscosity to be negligible. Find at what height from the bottom of a vessel a small hole should be made for the water jet coming out of it, the surface of the table at the maximum horizontal distance from the vessel. ఇది చూడండి నాన్న, మ్యాక్సిమం హరిజాంటల్ డిస్టెన్స్ కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఏ హైట్ దగ్గర? ఓకే, ఆల్రెడీ నేను ఇది ద్రోణ సిరీస్లో చెప్పినాను. ఓకే, మ్యాక్సిమం రేంజ్ ఏ హైట్ దగ్గర మ్యాక్సిమం రేంజ్ ఉంటుంది. ఇది క్యాపిటల్ హెచ్ అయితే ఓకే, ఏ హైట్ దగ్గర ఉంటుంది నాన్న? స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఏ హైట్ దగ్గర స్మాల్ హెచ్ ఈక్వల్ టు h/2 దగ్గర రేంజ్ ఈజ్ మ్యాక్సిమం. రేంజ్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, సో మొత్తం దీని యొక్క హైట్ ఎంత ఇచ్చిండు? 50 సెంటీమీటర్ ఇచ్చిండు. సో 50/2 ఎంతనన్నా 25 సెంటీమీటర్ దగ్గర రేంజ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది అన్నట్టు అట్లా. ఓకే, ఇక్కడ వచ్చి పడుతుంది. ఇది రేంజ్ అనేది మ్యాక్సిమం అనమాట. ఓకే, సో 25 సెంటీమీటర్ ఉందా? ఇది డైరెక్ట్ ట్రిక్ నాన్న ఇది. ఓకేనా, రేంజ్ ఇస్ మ్యాక్సిమం. ఈ రేంజ్ ఎంత వస్తుంది? మ్యాక్సిమం రేంజ్. ఓకే, ఈ రేంజ్ ఎంత వస్తుంది నాన్న? మ్యాక్సిమం రేంజ్ ఎంత వస్తుంది? క్యాపిటల్ హెచ్ అయి ఉంటుంది. ఏముంటుంది? మ్యాక్సిమం రేంజ్ క్యాపిటల్ హెచ్ అంటే 50 సెంటీమీటర్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు కనుక మధ్యలో వేసిండ్రు అనుకోండి హోలో, ఆ దూరం పోతుంది. ఎంత దూరం పోతుంది అంటే దీని హైట్ ఎంత ఉందో అంత దూరం పోతుంది అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఏ స్పెరికల్ డ్రాప్ ఆఫ్ రేడియస్ స్మాలర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ n ఈక్వల్ డ్రాప్స్. ఇఫ్ ద సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఎస్, దెన్ ద వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్. వర్క్ డన్ అనుకోవాలి. ఓకే, సో చూడండి, మనకు సర్ఫేస్ టెన్షన్ ది ఫార్ములా ఏంటి? వర్క్ డన్ అపాన్ డెల్టా ఏ కదా. సో వర్క్ డన్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డెల్టా ఏ కదా. రైట్, సో టెన్షన్ ఇంటూ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఏ స్పెరికల్ డ్రాప్ ఆఫ్ రేడియస్ స్మాలర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 8 డ్రాప్లెట్స్ అన్నాడు. అంతేనా? చలో, సో ఇక్కడ ఏమొస్తుంది అన్న మనకు? ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్. అంతే కదా. ఇదేంది? 4/3 పై స్మాల్ ఆర్ క్యూబ్ ఇచ్చిండు కదా. 8 కలిపితే అవునా 4/3 పై ఆర్ డాష్ క్యూబ్. కొత్త రేడియస్ చిన్న చిన్నవి అవును, ఒకటి పెద్ద ఉండే అందులో నుంచి చిన్న చిన్న అయినాయి అన్నట్టు 8. సో ఆ చిన్న బాల్స్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ డాష్ అనుకుంటున్నాం. ఓకే, ఇది పోయింది. సో మొత్తానికి ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 2r డాష్ క్యూబ్. అవును, ఒక్క నిమిషం. 2r డాష్ క్యూబ్ కదా. ఇది పోయింది. స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2r డాష్ వచ్చింది. ఆర్ డాష్ ఈక్వల్ టు r/2 వచ్చింది. అంతేనా కదా? కరెక్టేనా? రైట్, చలో. సో నౌ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక ఓకే, ఆన్సర్ వచ్చేసినట్టు. ఇక ఏమొస్తుంది నాన్న? సర్ఫేస్ టెన్షన్ ఏంటో ఫైనల్ ఏరియా. ఫైనల్ సర్ఫేస్ ఏరియా ఎన్ని డ్రాప్లు ఉన్నాయి? 8 ఉన్నాయి కదా. 8 ఇంటూ 4 పై ఆర్ డాష్ స్క్వేర్ అంటే r/2 హోల్ స్క్వేర్ మైనస్. ఓకే, మైనస్ ఏమొస్తుంది? ఓకే, ఏమొస్తుంది నాన్న? ఇనిషియల్ సర్ఫేస్ ఏరియా 4 పై ఆర్ స్క్వేర్ కదా. 4 పై ఆర్ స్క్వేర్ కదా. సో ఫైనల్గా ఏమొస్తుంది? ఆన్సర్ చెప్పండి. ఓకే, ఎక్కడ రాయాలి? ఇది కొంచెం ప్రాపర్ ఆర్డర్లో లేదు కదా. ఒక పని చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. రైట్, సో ఇక్కడ వరకు అయితే ఇది రాసేసిన. నెక్స్ట్ స్లైడ్లో రాస్తా. నెక్స్ట్ స్లైడ్లోనే రాస్తాను. ఓకేనా? రైట్, సో సర్ఫేస్ టెన్షన్ ది ఫార్ములా ఏంటి? వర్క్ బై డెల్టా ఏ. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ డెల్టా ఏ అంటే ఫైనల్ ఏరియా మైనస్ ఇనిషియల్ ఏరియా కదా. రైట్, సో ఫైనల్ ఏరియా 8 పీసులు ఉన్నాయి కదా. ఇవి 8 బాల్స్ అయినాయి చిన్నవి కదా. డ్రాప్స్ 8 డ్రాప్స్. 8 ఇంటూ 4 పై ఆర్ డాష్ స్క్వేర్. ఆర్ డాష్ అంటే ఏమొస్తుంది? r/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇది 4 పై ఆర్ స్క్వేర్. అంతేనా? t ఇంటూ 8 ఇంటూ 4 పై ఇంటూ ఆర్ స్క్వేర్ బై 4 మైనస్ 4 పై ఆర్ స్క్వేర్. అంతేనా? 4 2s కదా. చలో, సో 4 పై అనేది బయట తీసుకుంటున్నా. t ఇంటూ 4 పై. ఓకే, మిగిలింది ఎంత?
2r² మైనస్ r² కదా, 2r² మైనస్ r², అంతేనా? రైట్. సో ఇదైతే r² వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటన్నా ఇక 4πt ఇంటూ r². ఇంత వర్క్ జరిగింది 4πt ఇంటూ r². ఓకే ఉందా? 4πt అంటే సర్ఫేస్ టెన్షన్ ప్లేస్లో ఎస్ ఇచ్చిండు అన్నట్టు. 4πr² ఇంటూ టీ, ఇదే కదా, అంతేనా కదా? 4πr² ఇంటూ టీ. చలో, సో ఇక్కడ రాస్తున్నా 4πr² ఇంటూ ఎస్ రాస్తున్నా. ఓకే, టీ ప్లేస్లో ఎస్ అన్నట్టు, అంతే. నెక్స్ట్, వాట్ ఈస్ ద టర్మినల్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ బబుల్ ఆఫ్ 1 mm ఇన్ డయామీటర్? రేడియస్ ఏమైంది? 1/2 అయింది కదా, 1/2. 1 mm అంటే 1, ఇది డయామీటర్ ఇచ్చిండు. రేడియస్ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది కదా, హాఫ్. మిల్లీ అంటే 10⁻³ అంతేనా? ఇది రేడియస్. ఇన్ లిక్విడ్ ఆఫ్ విస్కోసిటీ వాల్యూ అయితే ఇచ్చిండు, డెన్సిటీ ఇచ్చిండు. టేక్ ఎయిర్ యొక్క డెన్సిటీ అంత అంట, జీ వాల్యూ ఇదంట. ఓకే, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అన్న. ఓకే, టర్మినల్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? ఓకే, టర్మినల్ వెలాసిటీ ఫార్ములా ఏంటన్న? 2gr²/9 డెన్సిటీ ఆఫ్ బాడీ మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, అంతేనా? 2 ఇంటూ జీ వాల్యూ 10, r² 1/2. సో 1/2 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ అపాన్ 9 ఇంటూ నీటా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఎంత ఇచ్చిండో? 0.85. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? 85/100 రాసుకోవచ్చు కదా. డెన్సిటీ ఆఫ్ ద బాడీ, ఓకే, డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఎంత ఇచ్చిండు? 900 మైనస్, ఓకే, డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ అంటే డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ అన్నట్టు. లిక్విడ్ అంటే అక్కడ ఏరియా అనమాట. ఓకే, 1.29 ఇంతే కదా. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసినాం. ఓకే, సో ఇది సాల్వ్ చేసుకుంటారు ఇక. ఓకే, ఇది సాల్వ్ చేసుకుంటే మీకు 0.5 mm/s వస్తుంది నాన్న. ఎంత వస్తుంది? 0.5 mm/s వస్తుంది. 0.5 mm/s వస్తుంది. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సాల్వ్ చేసుకోండి మీరే. ద వర్క్ డన్ ఇన్ బ్రేకింగ్ ఏ డ్రాప్ ఆఫ్ లిక్విడ్ ఆఫ్ రేడియస్ R ఇంటూ 64 ఈక్వల్ డ్రాప్స్. ఓకే, ఇంతకుముందు చేసినట్టే. ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్. ఓకే, ఇనిషియల్ వాల్యూమ్ 4/3 πr³. ఓకే, నెక్స్ట్ 64 చిన్న చిన్న డ్రాప్లు అయినాయి కదా, 4/3. ఆ చిన్న డ్రాప్ యొక్క రేడియస్ స్మాలర్ అనుకుంటున్నా. ఓకే, చలో, సో R ప్లేస్లో ఏమొస్తుందా ఇక? దీన్ని 4³ రాసుకోవచ్చు కదా. సో ఫైనల్ ఆన్సర్ ఇక 4r కదా. r ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? స్మాల్ r R/4 వచ్చింది కదా. ఏం కనుక్కోవాలి ఇక్కడ? వర్క్ డన్ కనుక్కోవాలి కదా. వర్క్ డన్, సర్ఫేస్ టెన్షన్ ది ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై డెల్టా ఏ కదా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ డెల్టా ఏ. సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఫైనల్ ఏరియా 4π స్మాల్ r² అంటే అచ్చా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 64 ఉన్నాయి కదా. 64 అవును, చిన్న చిన్న డ్రాప్లో కలిపితే ఆ సర్ఫేస్ ఏరియా వస్తుంది అన్నట్టు. ఓకే, 64 ఇంటూ 4π R/4 హోల్ స్క్వేర్ మైనస్ ఇనిషియల్ సర్ఫేస్ ఏరియా 4π R² కదా. చలో, సో 4π బయట తీసుకుంటున్నా. సర్ఫేస్ టెన్షన్ ఇంటూ 4π ఇక్కడ 64 R²/16 కదా. మెల్ల వేసుకోండి ఇక, మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది, ఏమున్నది అందులో. ఓకే, 16 4 64, 4 - 1 3. ఓకే, సో ఏమొచ్చింది? 3r² వచ్చింది కదా. 4 3 12. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న? 12t πr². 12t πr² ఉందా? 12t πr², 12t πr² ఉంది, అవునా? ఆప్షన్ డి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షవర్ హెడ్ హ్యాస్ ఎ 25 సర్క్యులర్ ఓపెనింగ్స్ ఈచ్ విత్ అ రేడియస్ 1 mm. ఇది షవర్కి అయితే హోల్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయంట. దాని యొక్క రేడియస్ కూడా ఇచ్చిండు. ఒక్కొక్క దాని యొక్క రేడియస్ ఎంత? 1 millimeter. మిల్లీ అంటే 10⁻³ కదా, 10⁻³ meters. ఓకే, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ వాటర్ ఇన్ ద పైప్ ఈజ్, దీనిలో స్పీడ్ ఎంత ఉన్నది? 25 cm/s ఉంది. వాట్ ఈస్ ద స్పీడ్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ద షవర్ హెడింగ్? ఓకే, ఈ పైప్ల నుంచి వెళ్ళైతే ఇట్లా వస్తున్నది ఇక. ఓకే, ఈ పైప్ రేడియస్ ఇచ్చింది చూడండి. ఇగో
ద షవర్ హెడ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ పైప్ ఆఫ్ రేడియస్ 2 సెంటీమీటర్. ఇది పైపే అనుకుందాం. ఓకే, దీని రేడియస్ 2 సెంటీమీటర్ అయితే ఇచ్చిండు, సరేనా? ఓకే, దీనిలోంచి పోయే వాటర్ యొక్క స్పీడ్ ఎంత? 25 సెంటీమీటర్ పర్ సెకండ్ అంట. ఓకే, దీనిలోంచి వాటర్ యొక్క స్పీడ్. వాట్ ఈస్ ద స్పీడ్ యాజ్ ఇట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద షవర్? ఈ నుంచి పోయేటప్పుడు దీని యొక్క స్పీడ్ ఎంత? ఇది V2 అనుకుందాం. ఓకే, చలో. సో ఫార్మ్ ఏందన్న ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం A1 V1 ఈక్వల్ టు A2 V2. ఓకే, ఇది A1 V1 అనుకుందాం. ఓకే, ఇది R1 రేడియస్, ఇది R2 రేడియస్, సరేనా? ఇది R1 రేడియస్, ఇది R2 రేడియస్. సో A1 ఏమొస్తుంది? పై ఆర్ స్క్వేర్, రేడియస్ ఎంత ఇచ్చిండు? 2 సెంటీమీటర్ కదా. 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ఎంతనా? 10⁻⁻⁴ ఇంటూ V1. ఇక్కడ ఉన్న వెలాసిటీ ఎంత? 25 కదా. సెంటీ అంటే 10⁻⁻² అనమాట, అంతే కదా. చలో, సో ఇక్కడ ఓకే, సో A2 ఎన్ని ఉన్నాయినా ఈ హోల్స్? 25 ఉన్నాయి కదా, 25 ఉన్నాయి. పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ ఓకే ఎంత వస్తుంది? 10⁻⁻6 కదా, అంతే కదా. 10⁻⁻6. చలో, పై ఆర్ స్క్వేర్ అయితే రాసేసినాను. ఓకే, ఇంటూ V2 కదా, ఇంటూ V2. చలో, సో ఏమేమి పోయినాయి? పై అయితే పోయింది కదా, 25 కూడా పోయింది. 4 5 6 ఈ 6 ఇది కూడా పోయింది కదా. అంటే ఇక్కడ మిగిలింది ఏంది? ఇక 4. ఓకే, అక్కడ మిగిలింది ఏంది? V2. సో V2 ఈక్వల్ టు ఏమొచ్చిందన్న? 4 మీటర్ పర్ సెకండ్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్. 4 మీటర్ పర్ సెకండ్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ అదే. ఓకే, ఉంది ఆప్షన్లో. బ్లాక్ ఆఫ్ మెటల్ విత్ డెన్సిటీ ఇంత ఇచ్చిండు. డెన్సిటీ ఆఫ్ బాడీ, మెటల్ అంటే ఇక్కడ బాడీ లాగా తీసుకుంటున్నా. ఓకే, 3 g/cc ఈజ్ ప్లేస్ ఆన్ ఏ ఫ్లూయిడ్ ఆఫ్ డెన్సిటీ, అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇచ్చిండు అనమాట. ఫ్లూయిడ్ అంటే లిక్విడ్, అది 7 g/cc అంట. ద ఫ్రాక్షన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ మెటీరియల్ అవుట్ సైడ్ ద ఫ్లూయిడ్. సో ఆల్రెడీ ద్రోణ సిరీస్లో మనం ఇటువంటి క్వశ్చన్స్ అయితే చేస్తాం కదా. ఫార్మ్ ఏంది అన్న? X/h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంది? డెన్సిటీ ఆఫ్ ద బాడీ బై డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇడ కదా. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇన్సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఇన్సైడ్ కదా ఇండికేట్ చేసేది. చలో, సో ఫైనల్లీ X/h, డెన్సిటీ ఆఫ్ బాడీ ఎంత? 3. ఓకే, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఎంత ఇచ్చిండు? 7. ఇదేమో ఇన్సైడ్ పార్ట్. ఓకే, అవుట్ సైడ్ పార్ట్ అడుగుతున్నాడు. అవుట్ సైడ్ పార్ట్లో ఏం చేయాలి నాన్న? ఓకే, అవుట్ సైడ్ పార్ట్లో 1 - X/h కదా. 1 - X/h. X/h అంటే 3/7. 3/7 ఎంత? 7 - 3 4. 4/7 అంటే 0.5 తోటి స్టార్ట్ అవుతుంది. ఇక ఉంది ఒకటి ఆప్షన్ కదా, 0.57. ఓకే, సో 0.57 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ రివర్ ఈజ్ V నియర్ ద సర్ఫేస్ if the coefficient of viscosity is neta and the depth of the river is h anta, then the shearing stress between the horizontal layers of a water anta. Okay, direct formula nana, coefficient of viscosity the formula enti? Force upon area into velocity gradient kada. అంటే velocity upon distance, ఆ డిస్టెన్స్ అనేది పైకి పోతుంది కదా. అవును, ఇక్కడ డిస్టెన్స్ అనేది h తీసుకోండి అన్నాడు. ఓకే, ఫోర్స్ అపాన్ ఏరియా అంటే ఏంటి నాన్న? ఇక్కడ స్ట్రెస్ అన్నట్టు. ఓకే, ఎస్ అని రాయాలన్నా? స్ట్రెస్ S ఇంటూ హెచ్ బై ఇక్కడ కింది మిగిలింది ఏంది? V కదా, ఇక్కడ నీటా. సో ఫైనల్లీ S ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న? నీటా V బై హెచ్ వచ్చింది కదా. ఉందా ఆప్షన్లో నీటా V బై హెచ్? ఉంది. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మినిస్కస్ డ్రాప్ ఆఫ్ రేడియస్ అయితే ఇచ్చిండు 1 సెంటీమీటర్ అంట, 10⁻⁻² మీటర్ కదా. ఈ స్ప్రెడ్ ఇంటూ 10⁻⁶ డ్రాప్లెట్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్. అచ్చా, మళ్ళీ అదే కాన్సెప్ట్. ఎప్పుడన్నా కానీ ఇది వచ్చింది అనుకోండి, ఇది ఒకటే కాన్సెప్ట్. ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్. ఓకే, సో 4/3 πr³ ఈక్వల్ టు ఎన్ని డ్రాప్లెట్స్ ఇక్కడ? 10⁻⁶ డ్రాప్లెట్స్ కదా. 10⁻⁶ ఇంటూ 4/3 ఇంటూ πr³ స్మాల్ ఆర్ రాసిన. ఓకే, ఇది పోయింది. సో r³ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 10² కదా. ఇది 10² ఇంటూ స్మాల్ ఆర్ హోల్ క్యూబ్ కదా. క్యాపిటల్ R ఈక్వల్ టు 100R వచ్చింది కదా. స్మాల్ ఆర్ వాల్యూ ఏంది? క్యాపిటల్ R/100 అంతేనా.
చలో ఏం కనుక్కోవాలి? క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఎక్స్పాండెడ్ ఇన్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ అయితే ఇచ్చిండు అన్న. ఓకే, ఇక్కడ ఏం కనుక్కోవాలి? క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఎక్స్పెండెడ్ కదా. సో ఎనర్జీ స్పెండెడ్. సో చూడండి, సో సర్ఫేస్ టెన్షన్ ది ఫార్ములా ఏంటి? ఎనర్జీ అపాన్ డెల్టా ఏ కదా. ఎనర్జీ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ డెల్టా ఏ, అంతేనా కదా. ఇప్పుడు నాకు చెప్పండి సర్ఫేస్ టెన్షన్కి టీనే రాస్తున్నా. ఫైనల్ ఏరియా అంటే 10⁶ డ్రాప్లెట్స్ అయినాయి కదా. 10⁶ ఇంటూ 4πr² కదా ఏరియా, స్మాల్ r² అది రైట్. సో 10/100² మైనస్ 4πR² కదా. ఇంతకుముందు చేసినట్టేనా మొత్తం అన్నీ. ఓకే, టీ ఇంటూ ఇక్కడ 4π బయట తీసుకుంటున్నా, మిగిలింది ఏంది 10⁶ కదా. మెల్ల వేసుకోండి, ఇక క్యాల్కులేషన్ పార్టే ఉన్నది, ఇంకేం లేదు. ఇక్కడ 10⁴ మైనస్ R² కదా. ఇలా 4 సున్నాలు పోయినాయి కదా. అంటే 2 సున్నా అంటే 100 మైనస్ R² కదా. 99 R² అయిపోయింది కదా. సో సర్ఫేస్ టెన్షన్ వాల్యూ అయితే ఇచ్చిండు కదా, ఎంత? సరే ఉండని, ఇది 99 R² అంతేనా. సో అది మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక మొత్తం సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇక మీరే. ఓకే, సో నాకు తెలిసి ఆన్సర్ మీకు 54.1 వస్తుంది నాన్న. 54.1 ఇంటూ 10⁻³ వస్తుంది. ఓకే, 54.1 ఇంటూ 10⁻³ జోల్స్ వస్తుంది. ఓకేనా. చలో నెక్స్ట్ క్వశ్చన్. ద సర్ఫేస్ టెన్షన్ ఇంత ఇచ్చిండు, డైన్స్లో ఇచ్చిండు, ఈజ్ ఈక్వల్ టు Nm/మీటర్లో కనుక్కోవాలి. ఓకే, 70 ఇంటూ 1 డైన్, ఇక 1 N ఈక్వల్ టు 10⁵ డైన్స్ కదా. సో ఫైనల్లీ ఏమొస్తుంది అన్న? 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁵ న్యూటన్స్, అంతేనా. 10⁻⁵. ఇక్కడ సెంటీ ఉన్నది, సెంటీని ఏం రాస్తాం? 10⁻² రాస్తాం కదా. చలో, సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందా? 70 ఇంటూ ఇది పైకి పోతే +2 అవుతుంది కదా. అంటే మొత్తానికి ఏమొచ్చింది? 10⁻³ Nm/మీటర్ వచ్చింది కదా. 70 ఇంటూ 10⁻³ Nm/మీటర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ హైడ్రాలిక్ లిఫ్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈజ్ యూజ్డ్ టు లిఫ్ట్ హ్యాస్ ఆఫ్ మాస్ 1000 kg. అచ్చా, ఇక్కడ 1000 kg పెట్టినా. ఓకే, విచ్ ఈస్ ప్లేస్ ఆన్ ఎ పిస్టన్ 1 ఆఫ్ ఏరియా. దీని ఒక ఏరియా కూడా ఇచ్చిండు. దీని ఒక ఏరియా ఎంత? 1 m² ఇచ్చిండు. ఓకే, చలో. ఇఫ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఎ పిస్టన్ 2 ఎట్ ద అదర్ ఎండ్ ఈస్, ఇక్కడ ఉన్న ఏరియా అయితే ఇచ్చిండు, ఇది A2 అనుకుందాం. ఓకే, 0.01 అంటే 0.01ని 1/100 రాసుకోవచ్చు కదా మనమైతే, అంతేనా. దెన్ హౌ మచ్ మాస్ నీడెడ్ టు పుట్ ఆన్ ఇట్ టు లిఫ్ట్ ద 1000 kg. ఇక్కడ 1000 kg మాస్ని లిఫ్ట్ చేయడానికి కోసం ఎంత మాస్ ఇక్కడ పెట్టాలి? చూస్తేనే తెలుసున్నది ఏంది నాన్న? ఎక్సెస్ ప్రెషర్ కదా. ఏది? పాస్కల్ సెకండ్ లాది, అవునా. హైడ్రాలిక్ లిఫ్ట్ క్వశ్చన్ ఏందది? ఎక్సెస్ ప్రెషర్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా. F1/A1 ఈక్వల్ టు F2/A2, అంతేనా. F1 ఈడ ఫోర్స్ ఎంత? 1000 G కదా. భూమిలో అవుతుంది కదా, అక్కడ ఉన్న ఏరియా 1. F2 mg కదా. సో m ఇంటూ g బై ఏరియా ఇచ్చిండు 1/100. 100 పైకి పోయింది కదా, అంతేనా. g పోయింది, ఇంట్లో 2 సున్నాలు, ఇంట్లో 2 సున్నాలు పోయినాయి. m ఈక్వల్ ఎంత వచ్చిందన్న? 10 కిలోలు. ఇక్కడ 10 కిలోలు పెడితే సరిపోతుంది. ఓకే, ఉందా ఆప్షన్లో? ఎస్ ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద టెన్షన్ ఇన్ ఎ మాస్లెస్ కేబుల్ కనెక్టెడ్ టు ఎన్ ఐరన్ ball of 100 kg when it is submerged in a sea water. ఓకే, ఏం కనుక్కోవాలన్నా? ద టెన్షన్ కనుక్కోవాలి. టెన్షన్ ఇన్ ఏ మాస్లెస్ కేబుల్ కనెక్టెడ్ టు ఏ ఐరన్. ఓకే, ఐరన్ బాల్ యొక్క. ఓకే, ఇదైతే లోపల ఉన్నది నాన్న, వాటర్ లోపల అయితే ఉన్నది ఇక. ఓకే, ఇట్లున్నది. ద టెన్షన్ ఇన్ ఏ మాస్లెస్ కేబుల్ కనెక్టెడ్ టు ఎన్ ఐరన్ బాల్ ఆఫ్ 100 kg అయితే ఇచ్చిండు. ఓకే, వెన్ ఇట్ ఈస్ సబ్మర్జ్డ్ ఇన్ ఏ సీ వాటర్. మంచి అబ్జర్వ్ చేయండి, డెన్సిటీ ఆఫ్ ఐరన్ ఇచ్చిండు, డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ అయితే ఇచ్చిండు. ఓకే, అయితే ఇక్కడ ఎట్లా కనుక్కుంటామంటే, ఇది మీకైతే తెలుసు ఏమైతున్నది నాన్న. ఇగో పైన ఎవరు? టెన్షన్, ఇంకా బయోన్సీ ఫోర్స్ కదా. కింద ఎవరు? భూమి కదా. సో టెన్షన్ ప్లస్ బయోన్సీ ఈజ్ ఈక్వల్ టు mg.
సో టెన్షన్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ బయోన్సీ ఫోర్స్. ఓకే, సో ఇది సాల్వ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఏమొస్తుంది అని అంటే టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అంటే ఎంజీ, ఇది చూడండి ఎంజీ ఇన్ బ్రాకెట్ 1 మైనస్ 1/k రిలేటివ్ డెన్సిటీ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇదే వస్తుంది మీకు గ్యారంటీగా, ఇదే వస్తుంది. ఓకే, ఇదేంది వెయిట్, వెయిట్ ఎన్ని కిలోలు ఇచ్చిండు, 100 కిలోలు కదా. సో 100 ఇంటూ జీ 1 మైనస్ 1/. ఓకే, ఇదేంది నా డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ కదా. డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్, డెన్సిటీ ఆఫ్ ఐరన్ ఎంత ఇచ్చిండు, 8 ఇంటూ 10 క్యూబ్. సిన్స్ కే వాల్యూ ఏంది, డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్, అంతే కదా. ఓకే, డెన్సిటీ ఆఫ్ వాటర్ పైకి పోయింది కదా, ఎంత 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 ఇచ్చిన 1000 కదా, 10 క్యూబ్. ఇది పోయింది కదా, ఇది ఎంత వచ్చింది 1000. ఇది రెండు పోయినాయి కదా, 8 మైనస్ 1 ఎంత 7, 7/8 కదా. సో మొత్తానికి మీకు 7/8 చేస్తే ఎంత వస్తుంది నాన్న, ఎంత వస్తుంది నాకు తెలిసి 875 రావాలి మీకు. ఓకే, 875, 8 తోటే కదా స్టార్ట్ అయ్యేది ఎట్లన్నా, అవును. 8 8 64, కరెక్ట్, 8 తోటే స్టార్ట్ అవుతుంది. ఇదే 870, ఇదేనా 875 న్యూటన్స్ టెన్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Cylindrical tank with a large diameter is filled with water. Water drains out through a hole at a bottom of the tank. If the cross-sectional area of the hole is in the area of cross-section of a hole అయితే ఇచ్చిండు 6 centimeters square కదా, 10⁻⁻⁴ meters square కదా, ఏరియాను మీటర్ స్క్వేర్ లోకి మార్చుకున్నా. Then the draining rate when the depth of the water is 0.2 meter అయితే ఇచ్చిండు. ఓకే, ఇక్కడ హోల్ ఉన్నది నాన్న, ఇందులోంచి వెలాసిటీ ఏంది √2gh కదా, దీని వాల్యూ ఎంత ఇచ్చిండు 0.2 అయితే ఇచ్చిండు అట్లా. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, దెన్ ద డ్రైనింగ్ రేట్ ఈ డ్రైనింగ్ రేట్ ది ఫార్ములా ఏంది నాన్న, డ్రైనింగ్ రేట్ ఫార్ములా ఏంది ఏరియా ఇంటూ వెలాసిటీ అనమాట. ఓకే, ఏరియా ఏంది, ఏరియా అయితే ఇచ్చిండు 6 × 10⁻⁻⁴. ఓకే, వెలాసిటీ ఏంది నాన్న, ఇందులో బయటకు వచ్చే వెలాసిటీ √2gh కదా, √2gh 6 × 10⁻⁻⁴ √2 × 10 హైట్ ఎంత ఇచ్చిండు, హైట్ 0.2 అయితే ఇచ్చింది కదా, 2/10. ఇది పోయింది మొత్తానికి అయితే, ఇది 2 అయింది కదా, 6 to the 12 అయిపోయింది, 12 × 10⁻⁻⁴ కదా, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనమాట. 12 × 10 సో దీన్ని 1.2 రాసుకోవచ్చు కదా, 1.2 ఇంటూ ఇది ఆన్సర్ కదా, 10⁻⁻³ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ సోప్ సొల్యూషన్ ఎంత ఇచ్చిండు, సర్ఫేస్ టెన్షన్ 1/10π అయితే ఇచ్చిండు న్యూటన్ పర్ మీటర్ అంట. సరే, ద ఫ్రీ ఎనర్జీ ఆఫ్ ఎ సర్ఫేస్ లేయర్ ఆఫ్ ఎ సోప్ బబుల్ డయామీటర్ అయితే ఇచ్చిండు, అంటే రేడియస్ ఏమైంది అన్న 2.5 మిల్లీ అంటే 10⁻³ మీటర్స్ అనమాట కదా. ఏం కనుక్కోవాలి, ద ఎనర్జీ కనుక్కోవాలి, సర్ఫేస్ ఎనర్జీ. సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంటి, ఓకే, ఎనర్జీ అపాన్ ఏరియా, అంతే కదా. సోప్ వాటర్, అవునా, రైట్ బెటర్. సో ఫైనల్ ఏమొస్తుంది, యూ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా. సర్ఫేస్ టెన్షన్ ది ఫార్ములా ఏంది, ఇక్కడ వాల్యూ అయితే ఇచ్చింది కదా 1/10π కదా. ఏరియా అయింది నాన్న 4πr², అంతే కదా, అంతేనా కదా, రైట్ బెటా. ఇక్కడ చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సోప్ సొల్యూషన్, సోప్ బబుల్ 2 లేయర్స్, అంతేనా, అంటే ఇక్కడ 2 రాసేసేయాలన్నా ఇక. ఓకే, ఇక్కడ 2 రాసేస్తున్నా, సోప్ సొల్యూషన్ అంటే 2 కదా, 1/10π ఇంటూ ఏరియా 4πr², ఆర్ అంటే ఇది కదా, 2.5 × 10⁻⁻³ హోల్ స్క్వేర్ ఇంటూ 2 కదా. సో ఇది పోయింది కదా, అంతేనా. 4 to the 8, 8/10 కదా. సో 8/10 దీన్ని ఎట్లా రాసుకోవచ్చు,
25/10⁻⁴ రాసుకోవచ్చు కదా, అంటే 25 హోల్ స్క్వేర్ 625. ఓకే, ఈడేమొస్తుంది ఇక డైరెక్ట్ 10⁻⁸ వస్తుంది కదా, ఇది పైకి పోతే 9 కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 625 into 8 5000. 5000 into 10⁻⁹. ఇలా 3 సున్నాలు పోయినాయి, ఇలా 3 పోయినాయి, అంటే 6 మిగిలింది కదా. 5 into 10⁻�6 నాన్న ఇక జోల్స్. 5 into 10⁻�6 ఉందా, 5 into 10⁻�6 ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాపర్ బాల్ ఆఫ్ రేడియస్ 3 millimeter అయితే ఇచ్చిండు, falls in an oil tank of viscosity 1 kg per meter second. Then the terminal velocity of a copper ball ఇచ్చిండు, రైట్. టర్మినల్ వెలాసిటీ ఆఫ్ ఎ కాపర్ బాల్, వీటీ వాల్యూ అనుకోవాలి. ఫార్ములా ఏందన్నా, 2gr²/9 డెన్సిటీ ఆఫ్ బాడీ మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ కదా. బాడీ అంటే ఏంది, ఓకే, డెన్సిటీ ఆఫ్ కాపర్, బాడీ అంటే ఇది, డెన్సిటీ ఆఫ్ ఆయిల్ అంటే అది సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఇది హోంవర్క్ చేసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్, ఏ సిలిండ్రికల్ వెజిల్ ఆఫ్ హైట్ 50 centimeter is filled with water and rest on a table. A small hole is made at the height h. క్వశ్చన్లు అయితే ఇచ్చింది కదా, from the bottom of a vessel so that the water jet could hit the table surface at a maximum distance. ఇగో ఈ maximum distance ఎప్పుడు ఉంటుంది నాన్న, చెప్పిన ఆల్రెడీ, ఫ్రమ్ ద వెజిల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద ఎక్స్ మ్యాక్స్ విల్ బి మ్యాక్సిమం. ఇగో నాకు చెప్పండి, ఇది ఆల్రెడీ ట్రిక్ చెప్పినా నేను. ఎట్ స్మాల్ h ఈక్వల్ టు h/2 దగ్గర, ఓకే, రేంజ్ అనేది మనకు మ్యాక్సిమం వస్తుంది కదా, రేంజ్ అనేది మ్యాక్సిమం వస్తుంది. ఎంత వస్తుంది, అది హెచ్ఏ ఉంటుంది కదా, అంతేనా కదా, రేంజ్ మ్యాక్సిమం హెచ్. దీని ఒక హైట్ ఎంత ఉందో ఆ ఎక్స్ మ్యాక్స్ కూడా అంతే. ఎక్స్ మ్యాక్స్ క్యాపిటల్ హెచ్ వాల్యూ ఎంత ఇచ్చిండు, హైట్ 50 centimeter అయితే ఇచ్చిండు కదా, 50 centimeter హైట్ కదా, ఇక 50 centimeterల హైట్ ఇచ్చిండు. సో ఫైనల్ ఆన్సర్ ఎంత, ఇది 50 centimeter, అంతేనా. ఆప్షన్ సి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ఏ hydrophilic surface is characterized by the contact angle at the water solid interface. The value of contact angle should be ఎంత ఉంటుంది నాన్న, ఇది <90 degrees కదా. ఆల్రెడీ మీకు లైవ్లో చెప్పిన కదా, ఇది అవునా కదా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అని. ఎస్ బెడా. సో మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మాత్రం లైవ్లోనే తీసుకుంటాను న్యూమరికల్స్. ఇక్కడైతే మీరైతే లేరు, సో ఇక్కడైతే కొంచెం స్పీడ్గానే ఎక్స్ప్లెయిన్ చేసిందేమో. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే అది రివిజన్ చేసుకొని ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రివిజన్ చేయకుండా ఏ ఫార్ములా నేర్చుకోకుండా అసలు కాన్సెప్టే రాకుండా ఇది చూస్తే మీకు టఫ్ అయిపోతుంది నాన్న. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అయితే వినండి. ఆల్రెడీ ద్రోణ సిరీస్లో క్లాసెస్ అయితే చెప్పినాను కాబట్టి అక్కడ మొత్తం క్లాసెస్ చూసిన తర్వాత ఇది చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టు, అర్థమవుతుంది ఈజీగా. ఫస్ట్ నుంచి క్లియర్ ఉంటే మీకు ఇది 100% క్లియర్ అయిపోతుంది అన్న. ఓకే, సో మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కనుక చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుపుకుందాం. ఉంటాను మరి, బాయ్ బెటా.